స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్టుల్లో రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్. భారత టెస్ట్ కెప్టెన్గా చిన్న వయసులోనే పెద్ద బాధ్యతలు శుభ్మన్ గిల్కు అందించారు. దాంతో ఫ్యాన్స్ అంతా టెస్ట్ క్రికెట్పై ఆల్మోస్ట్ ఆశలు వదులుకున్నారు. ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో ఇండియా ఓడిపోవడంతో సీనియర్లు లేని లోటు తెలుస్తుందంటూ శుభ్మన్ గిల్ను ట్రోల్ కూడా చేశారు. కానీ అందుకు బదులుగా రెండవ టెస్ట్ మ్యాచ్లో రికార్డుల మూత మోగిస్తూ మ్యాచ్ గెలిచి అందరికీ ఆన్సర్ ఇచ్చాడు యువ కెప్టెన్ శుభ్మన్ గిల్. ఏమాత్రం అంచనాలు లేకుండా ఇంగ్లాండ్లో అడుగుపెట్టిన ఇండియా యంగ్ టీం సంచలనాలు సృష్టించింది. తొలి టెస్ట్ మ్యాచ్లో ప్రయత్నించి తడబడినా కూడా రెండవ టెస్ట్ మ్యాచ్లో 336 పరుగుల భారీ తేడాతో ఇంగ్లాండ్పై రికార్డు విజయాన్ని సాధించింది. ఎడ్జ్ బస్టన్లో ఇంగ్లాండ్ని ఓడించి టెస్ట్ మ్యాచ్ల్లో గెలిచిన మొట్టమొదటి ఆసియా జట్టుగా భారత్ నిలిచింది. 608 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ రెండవ ఇన్నింగ్స్లో 68.1 ఓవర్లు బ్యాటింగ్ చేసి 271 పరుగులకే ఆల్అవుట్ అయింది. 72 పరుగులకి 3 వికెట్లు కోల్పోయి ఓవర్ నైట్ స్కోర్తో 5వ రోజు బ్యాటింగ్ మొదలైంది. భారీ వర్షం వల్ల మార్నింగ్ సెషన్ ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ మ్యాచ్ మొదలు కాగానే భారత బౌలర్లు చెలరేగిపోయారు. వరుస వికెట్లు తీస్తూ ఇంగ్లాండ్ బ్యాటర్లకి చుక్కలు చూపించారు. రెండవ ఇన్నింగ్స్లో ఆకాశ్దీప్ 6 వికెట్లు తీసి ఈ మ్యాచ్లో 10 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. అలాగే సిరాజ్ ఈ మ్యాచ్లో 7 వికెట్లు తీశాడు. ఇక కెప్టెన్గా శుభ్మన్ గిల్కు ఇదే తొలి భారీ విజయం కూడా. మూడవ టెస్ట్ మ్యాచ్ జూలై 10వ తేదీ నుండి లండన్లోని లార్డ్స్లో ప్రారంభం కానుంది.